ప్రేమ గల మా తండ్రివి, ప్రేమ గల మా తండ్రివి, యెహోవై మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవై మనకందరికీ నీవే మా దుర్గమును, కేడెము నీవే, నీవే మా దుర్గమును, కేడెము నీవే. నిన్ను మేము నమ్మి ఉన్నాము, మాకు సర్వము నీవే. నిన్ను మేము నమ్మి ఉన్నాము, మాకు సర్వము నీవే. మేము నీదు ప్రజలము, మేము నీదు ప్రజలము. యెహోవై మనకందరికీ ఎన్నియో మేలుల చేసెన్. తన కృప కనికరము స్మరించి స్తుతించెదము. యెహోవై మనకందరికీ సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మధ్యపు గోడను కూల త్రోసెను, మధ్యపు గోడను కూల త్రోసెను. నిత్య శాంతిని మనకొసగెన్, నిత్య శాంతి మనకొసగెన్. సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రములు. ఆశ్చర్యకరుడు ఆలోచనా కర్తయు, ఆశ్చర్యకరుడు యేసే ఆలోచనా కర్తయు. బలవంతుడేసు సమాధాన ప్రభు, బలవంతుడేసు సమాధాన ప్రభు. బలపరచు తన ప్రజలను, బలపరచు తన ప్రజలను. సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రములు. సమాధాన గృహంబులోనా సమాధాన కర్త స్తోత్రము.
దయచేసి ఇంట్లో ఉన్న వారంతా బయటికి రావాలా. దయచేసి మీటింగ్లో కూర్చోవాలి. దయచేసి మాట్లాడుతున్నారు. దయచేసి మీరు అట్లే ఉన్నారంటే మీటింగ్ లేట్ అయిపోతుంది. దయచేసి త్వరగా రావాలా. ఇంట్లో ఉన్న వాళ్ళంతా దయచేసి రండి. మీ మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. దయచేసి బయటికి రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. 127వ కీర్తన మొదటి వచనం. 127వ కీర్తన మొదటి వచనం కలిసి చదువుదాం. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయవారు మేలు కొనుట వ్యర్థమే. మార్క్స్ వార్త 7వ అధ్యాయం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం మొదటి భాగం. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉంటున్నాం. సమయంలో మా ప్రియసుడు జేమ్స్ గారు తన యొక్క కుటుంబం కొరకు వందనాలు, స్తోత్రాలు. వారి మరి ప్రేమించి మీరు వేదకి రక్షించినందుకు వందనములు. వారి మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థిస్తూ వచ్చినప్పుడు సంఘం యొక్క ప్రార్థన, వారి ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థన మీరు ఆలకించి వారికి ఒక చక్కని గృహాన్ని మీరు అనుగ్రహించినందుకొరకై మీకు ఎంత వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీరు అనుగ్రహించినటువంటి గృహములో మేము ఏ విధంగా జీవించవలను ప్రభు, ఇలాంటి ప్రవర్తన మేము కలిగి ఉండవలను ప్రభు. మా తండ్రి, మీ యొక్క వాక్యములో నుండి కావలసిన కొన్ని వాక్య తలంపులు మీరు మాకు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. విశ్వాసంతో మీ అమ్మల రక్త ప్రోక్షణకి మమ్మల్ని తెచ్చుకుంటున్నాం. అలాగే నన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్న ప్రభువ, చేరి వచ్చిన వారందరికంటే కూడా నేనే మాత్రం కూడా ప్రభు మరి యోగ్యుని కాదు, కనికరించము ప్రభు. మీ నామలిగిన వారు వాక్య ధ్యానం మరి సత్యములు నెరిగినటువంటి వారు ఉన్నారు. వారి మధ్యలో కావాల్సినటువంటి మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంతసేపు పాట పాడతాం కదవా, మళ్ళీ పాట పాడమని లేపుతావు. ఇంతసేపు వినపల్లే పాట. మేము అయిపోయినాక దినమంతా పాడుడే. యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. 6 దినముల ముందుగా వచ్చాను. చాలు సమయంలో చదవబడినటువంటి వాక్య భాగములను మన ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క కుటుంబస్తుల యొక్క క్షేమం కొరకు, అదే సమయంలో వచ్చిన బంధుమిత్రులకు రక్షణ కొరకు తన మహిమార్థమై దేవుడి వాక్యములను దీవించునుగాక. మొట్టమొదటిగా మరి యొక్క కుటుంబం సౌడు జేమ్స్ గారు వారి యొక్క కుటుంబం కొరకై
మరి వారికి దేవుడు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, దేవుడు వారికి ఇచ్చిన నివాస గృహమును బట్టి ప్రభును స్తుతిస్తూ, అదే సమయంలో మరి మీరు ఆహ్వానించినటువంటి మేరకు ఆదోని సియోను సంఘ తరపున ఈ యొక్క కుటుంబానికి మరి అభినందనలు తెలియపరుస్తూ ఉంటూ ఉన్నాం, దేవుడు మీకు చేసిన కార్యాన్ని బట్టి. అదే సమయంలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి సంఘము, దైవ సేవకులు వారందరికీ కూడా ప్రభునామన మీకు శుభములు తెలియపరుస్తూ, చదివినటువంటి వాక్య భాగములో మొదటి 3 వచనాలు చదివినాం. ప్రతి ఇల్లు కూడా మరి కట్టడమునకు ఆరంభించినప్పుడు మరి మొట్టమొదటిగా దైవ సేవకుల ద్వారా ఈ కార్యాన్ని ఆరంభిస్తున్నప్పుడు ప్రతి దైవ దాసుడు కూడా చదివేటువంటి ఒక మాట ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించనడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థము. అంటే అర్థం ఏంటిది? ప్రభువా, మేము ఇల్లు కట్టుకోవడానికి మా చేత కాదు, ఇది మా వల్ల జరిగేటువంటిది కాదు, నీవు మాకు కట్టించాలా అని. అంటే అర్థం ఏంటిది? ఆ యొక్క భారమంతా కూడా ఆయన వీపుల మీద మోపుతుంటున్నాం. మన భాషలో అర్థం కావాలంటే మన భారమంతా ఆయన నెత్తి మీద మోపుతుంటున్నాం. అంటే నీవే మొయ్యాలా, నీవే మా ఇల్లు కట్టించాలా అని ఆయన మీద వేస్తుంటున్నాం. అందుకొరకు ఆయన నమ్మదగినటువంటి వాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఆ భారమంతా కూడా మోసుకొని ఆ కార్యాన్ని ముగించేటువంటి వాడు ఉంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే కార్యమును ఆరంభించి కార్యమును ముగించేవాడు. కార్యమును ఆరంభించి మధ్యలో నా చేత కాదని చేతులెత్తేవాడు మన దేవుడు కాడు. ఎందుకొరకనంటే ఆయనే చెప్పాడు, మీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు మీ ఉద్దేశములు సఫలమగునని ఆయనే చెప్పాడు. ఆ కారణం చేత మనం ఏదైతే ఆయన మీద వేస్తామో ఆయన చక్కగా కార్యాన్ని జరిగించేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకొరకు మరి ఏప్రిల్కు రాసిన పత్రికలో మనం చదివినటువంటి మాటలో, ఎవడైనా ఒకని చేత ఒక ఇల్లు కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. సమస్తమును కట్టువాడు దేవుడే. కనుక ఇంటి యొక్క నిర్మాణం కొరకు పలు రకములైనటువంటి వ్యక్తులు పనిచేస్తూ వచ్చారు. కానీ చివరికి ఈ ఇంటిని కట్టిన వారు ఎవరు అని అంటే దేవుడే. దేవుడే. ఎందుకంటే ఈ మాట మనం నమ్మేది, మొట్టమొదటిగా ఆరంభిస్తున్నప్పుడు మనం చెప్పాం, ప్రభువా మాకు ఒక ఇల్లు కావాలా, ఇంటి నిర్మాణం చేసుకోవడానికి మా చేత కాదు, ఆ కారణం చేత మీ నామమును బట్టి మరి నీ దాసులముగా సంఘముగా మేము ఈ పని ఆరంభిస్తున్నాం. ఆ కారణం చేత ఆయన నమ్మదైన వాడు కాబట్టి ముగించాడు. అందుకొరకు మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం చదివినటువంటి మాటలో, ఈయన సమస్తమును బాగుగా చేయువాడు, సమస్తమును బాగుగా చేశాడు. కానీ ఇప్పుడు చూచేవారు కూడా అంటారు, అందరూ కూడా అంటారు, మరి సౌడు జేమ్స్ ఇల్లు చక్కగా కట్టుకున్నాడని చూచేవారందరూ కూడా, ఈ దారుణ వెళ్ళే వారందరూ కూడా జేమ్స్ను అభినందిస్తారు. కానీ ఆ యొక్క అభినందించినటువంటి సమయంలో దానికి రావలసినటువంటి మెప్పు, ఘనత ఇదంతా కూడా ఎవరికి చెందాలంట? 115వ కీర్తనలో రాయబడిన రీతిగా, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు మహిమ కలుగును గాక. మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ప్రభు నెరిగినటువంటి మన యొక్క శ్రేయాభిలాషులు కావచ్చు, ఎవరైనా అంటారు, జేమ్స్ చక్కగా కట్టావయ్యా ఇల్లు అని అంటే మనం చెప్పవలసిన మాట ఏంది? అయ్యా నేను కాదు, నా దేవుడు నాకు ఈ ఇల్లును కట్టించాడు, ఇది నా వల్ల జరిగేటువంటిది కాదు, ఇది నా వల్ల సఖ్యమయ్యేటువంటిది కాదు, నా ప్రభు నాకు కట్టించిచ్చాడు అని మనం చెప్పేటువంటి వారముగా మనం ఉండాలి. మనకెక్కడో ఇస్తారు ఇల్లు, ఆ ఇల్లు వాళ్ళు కట్టించిన తర్వాత మనం చెప్తాం, మాకు జగనన్న కట్టించాడు ఇల్లు అని. ఎవరు చెప్తాం? జగనన్న కట్టించాడు, లేకపోతే ఫలానా కట్టించాడు అని అంటాం. అంటే ఆ యొక్క ఘనత ఎవరికి చెందుతుంది? ఇచ్చినటువంటి వానికి, కట్టించిన వానికి చెందుతుంది. అదే రీతిగా మనము చెల్లించవలసినటువంటి ఘనత ఇదంతా కూడా ప్రభువు చెల్లించాలి. ఈ కార్యం అయిపోయింది, ఇల్లు ఆరంభించాడు, ఇంటిని ముగించాడు. ఆయనను మనం ఘనపరచడానికి ఈ దినాన మరి సంఘముగా దేవుని ప్రజలంగా మనం అందరిలో చేరి వచ్చిన వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రభువు ఆశించేటువంటి విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ విశ్వాస కుటుంబ జీవితంలో మనము ఉండవలసినటువంటి విధానం, ఈ కుటుంబంలో లేక ఇంటిలోనికి మనము చేరిన తర్వాత ఆ ఇంటిలో మనము ప్రవర్తించవలసిన విధానం అనేటువంటిది మనకు తెలిసి ఉండాలా. ఒక క్రైస్తవుడు లేక ఒక విశ్వాసి, మరొక క్రైస్తవ కుటుంబం ఎలాంటి లక్షణాలు కలిగి
జీవించాలనేటువంటి దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇప్పుడు మరి ఇది ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం చదివాం. దయచేసి చదవండి ఒకరు. 12వ అధ్యాయం మొదటి వచనం. చాలు. కనుక ఇప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయం మొదటి వచనములో అక్కడ వ్రాయబడినటువంటి మాట, యేసు క్రీస్తు ప్రభువారు ఆ యొక్క బేతనీయలో ఉన్నాడు. బేతనీయలో ఏ బేతనీయ అదనంటే మృతులలో నుండి యేసు చేత లేపబడినటువంటి బేతనీయ. ఆ యొక్క బేతనీయలో తాను ఉన్నాడు. ఆ యొక్క బేతనీ ఇంటిలో ఉన్నాడు. 11వ అధ్యాయంలో కూడా బేతనీ ఇంటిలో ఉన్నాడు. 12వ అధ్యాయంలో కూడా బేతనీ ఇంటిలో ఉన్నాడు. కానీ 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది. 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి మధ్య ఒక వారధి అనేటువంటిది ఉంది. అదేంటిదంటే పునరుత్థానం, రిజరెక్షన్ అనేటువంటిది అది చూస్తున్నాం. కనుక పునరుత్థానానికి ముందు ఆ యొక్క బేతనియా ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, పునరుత్థానము తర్వాత ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులు వేరుగా ఉంటూ ఉన్నాయి. దాన్ని మనం గమనించినప్పుడు ఇప్పుడు మొట్టమొదటిగా మనం చూసినట్టయితే 11వ అధ్యాయంలో అదే బేతనీయలో అదే ఇంటిలో ఎవరెవరున్నట్ట? మరియా, మార్తా, లాజరు. ఈ 12వ అధ్యాయంలో కూడా మరియా, మార్తా, లాజరు ఉన్నారు. మనుషులు ఒకరే, కానీ వారి జీవితాల్లో మార్పు అనేటువంటిది 12వ అధ్యాయంలో గమనించగలుగుతాం. 11వ అధ్యాయంలో మార్త తన ఇంటికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉపచారం చేస్తూ ఉంది, ఆతిథ్యం చేస్తూ ఉంది. ఆతిథ్యం చేయడం మంచిదే, కానీ ఆతిథ్యము చేసేటువంటి సందర్భంలో ఈ మార్త సనుగుతా ఉంది. ఏమంటుంది? అయ్యా, మరి నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నా, కనీసం ఆమెకు చెప్పొచ్చు కదా, దానికి చెప్పొచ్చు కదా, నీ దగ్గర కూర్చొని ముచ్చట్లు వింటా ఉంది, నేను ఒక్కదాన్ని ఎందుకు కష్టపడాలా అని సనిగింది. ఆతిథ్యం చేయడం మంచిదే, కనుక తన జీవితంలో సనుగు గొనుగు అనేటువంటి తన జీవితంలో ఉంది. తర్వాత రెండవదిగా గమనించినప్పుడు ఇదే మార్తలో యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభుతో ఏది చెప్తా ఉంటే ఈమె ఎక్స్ట్రాలు మాట్లాడుతూ ఉంది. నీకు తమ్ముడు మరలా లేస్తాడు, నాకు తెలుసు అయ్యా, పునరుద్ధానం లేస్తలేవాడు అని అన్నది. తర్వాత సమాధి ఎక్కడుందో తెలియపరచండి అన్నప్పుడు తీసుకెళ్లారు. ఆ సమాధి రాయిని తీయమన్నప్పుడు అయ్యా వాడు వాసన కొడతాడు అంటే మార్త అధికంగా మాట్లాడుతూ ఉంది. తర్వాత మరియను గురించి ఆలోచించినప్పుడు మరియ యేసు పాదముల దగ్గర కూర్చుండి దేవుని వాక్యం విన్నప్పటికీ యేసు క్రీస్తు ప్రభు వారు అమ్మ మాట్లాడుద్దమ్మా తల్లి, మీరు మాట్లాడితే 4 గంటలు ముగిస్తా, 4 భాగాలు చదివినాను కదా, 4 గంటలు ముగిస్తా. మీరు మాట్లాడకపోతే 15 నిమిషాల్లో ముగిస్తా. ఏది కావాలో చెప్పండి, మీకు ఏది కావాలా చెప్పండి, ఏం కావాలా? తొందరగా ముగిచ్చేది కావాలా? నేను కూడా తొందరగా ముగిచ్చి పట్నం పోవాలా. రాత్రి పోదాం అనుకున్నా, మీ పాస్టర్ గారు అడిగితే అయ్యో పాపం ఎప్పుడు రోజు ఇటనే తిరుగుతూ ఉంటా, కానీ ఈ ఊర్లో ఎప్పుడు ఆగలేదు నేను. కనుక మరి మిమ్మల్ని చూడాలని వచ్చా, మీకు బోధ చేయడానికి కాదు వచ్చేది, సరేనా? మిమ్మల్ని చూడాలని, మీ సహవాసం చూడాలని వచ్చిన. సరే, మంచిది, మాట్లాడొద్దు. కనుక మరియ జీవితాన్ని గమనించినప్పుడు యేసు ప్రభువారు వచ్చాడు. మరి తన తమ్ముడైనటువంటి లేక సహోదరుడైనటువంటి లాజరు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ కూడా ఆయన వచ్చినట్టు ఎదుర్కోవడానికి పోతారు. ఈమె ఎక్కడుందంట? ఈమె ఇంట్లోనే ఉంది. వస్తే వచ్చలే, ఆయన రానిలే, వచ్చేవాడు ఇప్పుడా వచ్చేది, అంత అయిపోయినాకనే వచ్చేది, ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తాడన్నట్టుగా తన యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఇది 11వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. కానీ ఇప్పుడు 12వ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఎంటైర్ డిఫరెన్స్ అనేటువంటిది మనం చూస్తాం. కనుక దానికి దీనికి మధ్యలో ఏముందంటే పునరుద్ధానం ఉంది. ఏంటి పునరుద్ధానం? లాజరు యొక్క పునరుద్ధానం. లాజరు మృతులలో లేపబడినటువంటి అనుభవం. కనుక ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఏ డినామినేషను, మరి ఏ ఊరు, ఏ తలంపు అనేది మేము అడగడం లేదు. ఈనాడు నీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితంలో ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో ఐక్యపరచబడకపోతే మన యొక్క జీవితం అనేటువంటిది 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆశీర్వాదములు, దీవెనలు మనం ఏమాత్రం కూడా మనం పొందలేనటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నాం. అందుకని ఇక్కడ 12వ అధ్యాయం మొదటి వచనం మళ్ళా చదవండి. 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు. కనుక లాజర్కి ఇక్కడ ఒక పేరు పెట్టాడు.
లాజర్కి ఇక్కడ ఒక పేరుంది, లాజర్ అనే పేరుంది. దానికి ప్రక్కలో మరి ఇది అర్థం కావడానికి ఏం చేయాలి, తాను మృతులలో నుండి లేపిన లాజరు. లాజర్లు చాలా ఉంటారు బైబిల్లో. మనకు లాజర్లు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది లాజర్లు ఉన్నారు బైబిల్లో? మిమ్మల్ని అడిగితే టైం వేస్ట్ అవుతుంది. నాకు తెలిసి ఇద్దరు ఉన్నారు. ఒకరేమో బీద లాజరు. ఏ లాజరు చెప్పండి? బీద లాజరు. నోరు తెరిచి చెప్పండి కదా. బీద లాజరు. రెండో లాజరు ఈ మరియ మార్త లేక సహోదరుడు. ఆ లాజరు వేరు, ఈ లాజరు వేరు. కనుక ఈ లాజరు గురించి మరి పేరు లాజరే, కానీ దాని ప్రక్కలో ఏం పెట్టాడు? మృతులలో నుండి యేసు చేత లేపబడిన లాజరు. తనకు ఆ పేరు వచ్చేసింది. కానీ ఇప్పుడు లాజరు గురించి మొదటిగా మనం చూడవలసిన మాట ఏంటంటే, మృతులలో నుండి లేపబడుట. ఎవరు మృతులు? దైవవాక్యమైన బైబిల్ ఏం సెలవిస్తుందనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారము. మనమందరము కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతుంటున్నారు. 6:23 ఏం చెబుతారు? పాపములలో వచ్చి జీతం మరణము. పాపంలో వచ్చి జీతం మరణం. కనుక మనం అందరం కూడా తల్లి గర్భంలో జన్మించిన ప్రతి మనుష్యుడు, ఏ కులమైనా, ఏ మతమైనా, లేకపోతే ఏ వర్గమైనా, ఏ డినామినేషన్ అయినా, లేకపోతే ఇంకా ఎబ్రోనైనా, ఇంకేదైనప్పటికీ మనము తల్లి గర్భంలో జన్మించిన ప్రతి మనుష్యుడు కూడా జన్మ పాపి, కర్మ పాపి. ఈ జన్మ కర్మ పాపంలో వచ్చేటువంటి ఆ యొక్క ఫలితం ఏంటంటే మరణం అంటే అర్థం ఏంటిది? ఎడబాటు. బ్రతికున్న వారి నుండి ఎడబాటు కావడం. ఇక్కడ బ్రతికున్నది ఎవరు? సజీవుడైన దేవుడు. కనుక సజీవుడైనటువంటి దేవుడు నుండి మనం ఎడబాటు అయిపోయినాం. మన పాపములు మన ఆయన దూరం చేసినాయి. ఇది మరణం. కనుక ఈ పాప మరణముల నుండి విడిపించబడడానికి ప్రతి మనుష్యుడు కూడా ఏదో రకమైనటువంటి భక్తి కార్యాలు చేస్తున్నాడు. క్రైస్తవ సంబంధమైన మత భక్తి ఆచారముల పద్ధతులు, లేక ఫలాని వారికి సంబంధించినటువంటి ఆచార పద్ధతుల ద్వారా దేవుని చేరుకోవాలని, మరణం నుండి విడిపించబడాలని వారు చేసేటువంటి ప్రయత్నాలు. కనుక ఈ ప్రయత్నాలను బట్టి దేవుని యొక్క వాక్యము ఏం జలవిస్తుందని అంటే, మరి యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త అంటాడు, మా నీతి క్రియలన్నీ కూడా నీ దృష్టిలో మురికి పేలికలుగా ఉన్నాయి. తర్వాత రోమిలకు రాసిన మార్క్స్ వార్తలో ఒక యవనస్తుడు పరిగెత్తుకొని వచ్చాడు, మనలాంటోడే పరిగెత్తుకొని వచ్చేంత భక్తి అంతా ఉంది. వచ్చేమన్నాడు? ప్రభువా, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యాలు చేయాలా? ఆయన అన్నాడు, మరి ఆజ్ఞలు పాటించమన్నాడు. ఏ ఆజ్ఞలు అవి? ఫలానా ఆజ్ఞలు. అయ్యా, నేను చిన్ననాటి నుండి వీటిని అనుసరిస్తూనే ఉన్నా. మరి ఏంటి నీ కొరత? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్నదాన్ని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. క్రైస్తవుడిగా నువ్వు చిన్ననాటి అనుసరించేటువంటి ఆ క్రైస్తవ సంబంధమైన పద్ధతులు, ఆచారములు, లేకపోతే ఆజ్ఞలు పాటించుట, కానుకలు ఇచ్చుట, రకరకాలైనటువంటి కార్యకలాపాలు, యేసు ప్రభుకు వెలపడు నువ్వు చేసే ఏ కార్యకలాపాలైనా నీకు నిత్య జీవం అనేటువంటిది రాదు. మరి ఎట్లా వస్తుంది నిత్య జీవం? మరి దేవుని వాక్యాలు మనం చూస్తాం. 49వ కీర్తనలో ఏం రాబడిందంటే, ఎవడును ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేడు. తన సహోదరుని విమోచింపలేడు. కారణం ఏంటంటే వారి విమోచన క్రయధనము బహు గొప్పది. కనుక చాలాసార్లు మన మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. మరి క్రైస్తవ పిల్లలుగా పాస్టర్ల మీద ఆధారపడుతున్నా, వారి ప్రార్థనల మీద ఆధారపడుతున్నా మంచిది. లేకపోతే ఫలాని వ్యక్తుల మీద ఆధారపడుతుంటాం. వారి ద్వారా నీకు రక్షణ దొరకదు. ఒకరు అనుకోవచ్చు, నేను మందిరానికి వెళ్తున్నా, ఊడుస్తున్నా, చేస్తున్నా, మరి ఓనేశమానికి నేను పరిచయం చేస్తున్నా, మంచిది. కానీ అది మాత్రమే నేను పరలోకానికి తీసుకొని వెళ్ళదు. మరి ఎట్లా పోతుంది? మనం పాపం చేశాం, మనకు మరణం అనేటువంటిది ఉంది. దీని నుండి విడిపించబడడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ మనకు విడుదల అనేటువంటిది దొరకలేదు. మరి ఏంటి దానికి పరిష్కారం అని అంటే, సృష్టికర్త అయినటువంటి దేవుడు దానికి పరిష్కారాన్ని బయలుపరిచాడు. ఏంటో పరిష్కారం అంటే, రక్తము చిందింపబడకుండా పాపమునకు క్షమాపణ కలగదు. ఏ రక్తం అది? పరిశుద్ధమైన రక్తం. లోకంలో పరిశుద్ధులు ఎవరు లేరు, అందరం కూడా పాపం చేసినటువంటి వారం. అకారణం చేత పరిశుద్ధుడు ఒక్కడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన పవిత్రమైనటువంటి రక్తాన్ని మన కొరకై చిందించినటువంటి వాడుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు లోకానికి వచ్చింది దేని కొరకు వచ్చాడంట? యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు?
మత్తయి సువార్త 20:28 రాయబడింది, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడు. మనల్ని విమోచించడానికి వచ్చాడు, మన కొరకు క్రయమును చెల్లించాడు. కనుక ఎవరైతే ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున విశ్వాసం ఉంచుతారో, అయ్యా నేను పాపిని, నా పాపపు శిక్ష అనేటువంటిది నేను మోయలేనటువంటిది, దాని నుండి విడుదల పొందడానికి నేను చేసే ఏ ప్రయత్నం కూడా నాకు సహాయపడలేదు, నీవు నా కొరకు చేసిన సిలువ కార్యం నేను విశ్వాసం ఉంచుతున్నా, నేను నమ్ముతున్నా, ప్రభువా నా పాపమును క్షమించుము అని ప్రభుని అడిగితే ప్రభు నీ పాప దోషములను క్షమిస్తాడు. మనం అనుకుంటాం, మేము అనుకున్నాం కదా, మనకి మరి గుడ్ ఫ్రైడే రోజు పాట పాడినాం కదా, ఏం పాట పాడినాం? అయ్యా ఆనాడు యూదులే కాదు నేను సిలువ వేసిన పాట పాడితే కాదు, నీ జీవితంలో యేసు రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములకు పరిహారం కలిగిందా? ఆ విధంగా అయితే ఇక్కడ లాజరు గురించి మనం ఏం నేర్చుకుంటున్నామంటే రక్షణ అనుభవము. ఈ యొక్క సోదరుడు జేమ్స్ గారు తన యొక్క కుటుంబంలో దేవుడు వారిని ప్రేమించినటువంటి యొక్క గృహము మొట్టమొదటిగా రక్షణ గృహముగా, పాప మరణముల నుండి విడిపించబడినటువంటి గృహముగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన కట్టాడు కదా, కట్టినటువంటి ఆయన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన అనుగ్రహించే రక్షణను అనుభవించాలనేటువంటిది ఆయన యొక్క ఆశగా ఉంటా ఉంది. ఒకవేళ మనం ఎవరైనా ఒక ఇల్లు కిరాయికి తీసుకుంటే, రెంట్కి తీసుకుంటే వాళ్ళు చెబుతారు ఆ ఇంట్లో ఒక మేకు కొట్టాలన్నా ఇంటూ అని పర్మిషన్ కావాలా, లేకపోతే ఎందుకు ఇన్ని మేకులు కొట్టినావు అని అంటాడు. అదే రీతిగా దేవుడని ఈ ఇల్లు కట్టించాడని నమ్ముతున్నాం కదా. ఏం జేమ్స్ గారు ఉన్నారా? ఇల్లు ఎవరు కట్టించారు? నువ్వా దేవుడా? దేవుడు కట్టించా అని చెప్పినట్టు వినాలా, అంతే కదా? ఓకే, సరే, సంతోషం. కనుక ఇప్పుడు ఆయన చెప్పే మాట ఏంటంటే ఆ ఇంటిలో నివసించే వారందరూ కూడా, లేక ఆ ఇంటికి వచ్చేటువంటి వారందరూ కూడా రక్షణ అనుభవంలోనికి వారు రావాలా. ఇది దేవుని దాసులుగా, స్థానిక సంఘ మరి సేవకులుగా, సంఘముగా చేసేటువంటి ప్రార్థన అంటే సోదరుడు జేమ్స్ గారు వారి ఇంటిలో అది రక్షణ గృహముగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత రెండవదిగా మనం గమనించినప్పుడు, రెండవ వచనం చదవండి. 2వ వచనం యోహాను సువార్త 12:2. 3వ వచనం పిల్లలు లోపల అల్లరి చేస్తున్నారు చూడు. చాలు. కనుక రెండవది, మొదట రక్షించబడినటువంటి అనుభవం, రక్షణ గృహం. రెండవగా గమనించినాడు 3వ వచనములో ఆరాధన గృహం. ఎవరక్కడ ఆరాధిస్తున్నారు? మరియా మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసత్తరకు సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలో ఆయన పాదములు తుడిచెను, ఇల్లు అత్తరు వాసనతో నిండెను. కనుక రక్షించబడినటువంటి ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో మొదటిగా రక్షించబడినటువంటి అనుభవం ఎప్పుడైతే ఉంటుందో, రెండవదిగా మనం చేయవలసినటువంటిది ఆరాధన అంటే ఎప్పుడు చేయాలా? ఏదో చర్చికి వెళ్ళినప్పుడు ఎవరో పాస్టరో పలానా పాట పాడుతుంటే కలిసి ఆరాధన చేయడం కాదు. దేవుడు తన దాసుడైనటువంటి భక్సింగ్ గారికి ఇచ్చినటువంటి దైవ ప్రత్యక్షత ప్రకారం మన యొక్క సహవాసములో రక్షించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో వ్యక్తిగతంగా ఆరాధించుట, వ్యక్తిగతంగా ఆయన నీకు ఏమైనాడో, ఆయన నీకు ఏమి చేశాడో దాన్ని బట్టి ఆరాధించేటువంటి సమయాన్ని మనము కలిగి ఉంటాం. కనుక ఆరాధన యొక్క ప్రాముఖ్యత ఎంత విలువైందో అక్కడ వ్రాయబడింది, మిక్కిలి విలువ కలిగినటువంటిది. ఆరాధన ఏంటిది? మిక్కిలి విలువ కలిగినటువంటిది. కనుక ఆయన మిక్కిలి విలువైనటువంటి వాడు. ఆయనకి ఇచ్చేటువంటి ప్రథమ స్థానం అనేటువంటిది మనము చూస్తాం. సంవత్సర కాలం యొక్క తన కూలిపోతే సంవత్సరానికి ఎన్నైతే పైసలు వస్తాయో అంత వెలనంట ఆయన చెల్లించినటువంటి క్రయం. కనుక ఈ గృహము ఆరాధన గృహం. మన ఇంటిలో ఏముండాలా? రక్షణ. మన ఇంటిలో ఏముండాలా? ఆరాధన. ప్రభువును ఆరాధించేటువంటి వ్యక్తులు ఉండాలా. ఇంకెవరైతే కుటుంబంలో రక్షణ పొందలేదో రక్షణ కొరకు తీర్మానం చేసుకోండి. ప్రభువా మాకు ఇచ్చినటువంటి చక్కని గృహాన్ని బట్టి నీకు వందనాలు, అదే సమయంలో నీ రక్షణ కూడా నాకు కావాలా. రెండవది, రక్షించబడినటువంటి మనం ప్రభు సన్నిధిలో మనము ఆరాధించాలా. ఒకవేళ కొందరు అనుకుంటారు దినమంతా అర్ధగంట సేపు మోకలు పెట్టి ఆరాధన చేస్తే ఏమొస్తుందని.
దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆరాధించడం ద్వారా కలిగేటువంటి ప్రయోజనం ఏదంటే స్తుతియాగం అర్పించుకోవడం మహిమపరుచుతున్నాడు అని రాయబడింది. 8వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే పిల్లల యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలముగా ఆయన మన కొరకు దుర్గాన్ని స్థాపిస్తున్నాడు. దుర్గం అంటే కోట. దుర్గం అంటే కోట. కోట అంటే మనకు అర్థం కావడానికి ప్రహరీ గోడ. ఇప్పుడు ఇల్లు కట్టారు, దీనికి ప్రహరీ గోడ లేదు కాబట్టి పందులు వస్తాయి, కుక్కలు వస్తాయి, అన్ని కూడా ఇంతవరకు కూడా వస్తాయి. ప్రహరీ గోడ ఉంటే అవి రావు. క్రైస్తవ జీవితంలో కూడా ఈనాడు వెళ్ళిపోయినటువంటి పాప జీవితం మరలా ప్రవేశించడానికి కారణం ఏంటంటే మనం ఆరాధన చేయం కాబట్టి రకరకాలైనటువంటి మనలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకొరకు ఆరాధన. రెండవది ఏంటంటే ఆరాధన. తర్వాత మూడవది 2వ వచనం చదవండి. 2వ వచనం లాజరు ఆయనతో కూడా ఎక్కడ కూర్చున్నాడంట? ఎక్కడ? భోజన పంక్తిలో కూర్చున్నాడు. భోజన పంక్తి. ఈ భోజన పంక్తి అనేటువంటిది ఏం చూపిస్తుంది? ప్రభుతో సహవాసం చూపిస్తుంది. ఈ భోజన పంక్తి అనేటువంటిది ప్రతి ఆదివారం దేవుని ప్రజలైనటువంటి వారు ఆ యొక్క బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె చేరి ఆయనను ఆరాధించడం మాత్రమే కాకుండా దేవుడు యొక్క ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్త మాంసములలో పాలు పొందుట ప్రభు యొక్క బల్ల. కనుక అనేకులైనటువంటి వారు ప్రభు యొక్క బల్ల దగ్గరికి రానటువంటి స్థితిలో ఉంటారు. దాని గురించి గ్రహింపు లేదు. మందిరానికి వస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, బలలో పాలు పొందుతున్నావా? లేదు. కారణం ఏంటంటే దాని గురించిన అవగాహన లేనటువంటి జీవితం. కనుక ఇక్కడ లాజరు ద్వారా ఇక్కడ మూడవది ఏంటంటే ప్రభు యొక్క బల్ల. రక్షించబడినటువంటి వారు లేక ఈ కుటుంబస్తులందరూ కూడా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రభు యొక్క బలలో మనం యోగ్యంగా పాలు పొందడం ద్వారా ప్రభు బలలో పాలు పొందితే మనకేమొస్తుంది? చాలా మంది అంటారు అది తింటే మన జబ్బులు పోతాయి, లేకపోతే ఇంకేదో పోతాయి. ఏం పోవు. మరి ఏమవుతుంది? యోహాను సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ నా శరీరం తిన్న నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వాడిని లేపుతాను. అంచె దినమున మనం తిరిగి ప్రభుతో కూడా లేవాలంటే ఈ యొక్క జీవిస్తున్నటువంటి యొక్క దినములో ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్త మాంసములలో పాలు పొందేటువంటి అనుభవం అనేది ఉండాలి. కనుక ఈ యొక్క గృహంలో మూడవదిగా ఈ అనుభవం కలిగి ఉండాలనేటువంటిది మన యొక్క ప్రార్థన. తర్వాత 4వదిగా 2వ వచనం మొదటి భాగం మార్త ఉపచారం చేసిన. ఉపచారం అంటే ఆతిథ్యము. ఉపచారం అంటే ఏంది? ఆతిథ్యము చేయుట. ఆతిథ్యము చేయుట అనేటువంటిది చేస్తే చెయ్యి, లేకపోతే లేదు కాదు. ఆతిథ్యం అనేటువంటిది ఆజ్ఞతో కూడినటువంటిది. అది మన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో రాస్తాడు ఆతిథ్యము చేయ మరవకుడి. కొందరు తెలియకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇలాంటి మండు టెండలో వచ్చినారు, 3 వచ్చినారు. ఎవరి దగ్గరికి? అబ్రాహాము అంకుల్ దగ్గరకు వచ్చారు. మండు టెండలో వచ్చినారు. అప్పుడు శారా గుడారములో ఉంది. వాళ్ళని పిలిచాడు. వాళ్ళని కొన్ని నీళ్ళు ఇచ్చాడు, తాగమన్నాడు. ఆ చెట్టు కింద కూర్చోమన్నాడు. తర్వాత ఏమన్నాడు? అయ్యా నేను వెళ్ళి మీకు కొంచెం భోజనం తీసుకొస్తా అని అంటే వాళ్ళు కూడా ఏమన్నారు? మంచిదయ్యా అన్నారు. వాళ్ళు కూడా అడిగినారు. అప్పుడు వెళ్ళి అదంతా కూడా మనకు చరిత్ర తెలుసు. అబ్రాహాము వెళ్ళాడు, మంచి విందు చేశాడు, శారమ్మ రొట్టెలు చేసింది, అంతా కూడా భోజనం పెట్టారు. తిన్న తర్వాత వారు వెళ్ళి ఏం చేశారు? మరుసటి ఏట నీకు ఒక కుమారుడు. కనుక ఆతిథ్యం చేయడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క శారా ఇచ్చినటువంటి ఆ యొక్క రొట్టె వాగ్దానంతో కూడినటువంటి కుమారుని 21వ అధ్యాయంలో వారు పొందినటువంటి వారు ఉంటున్నారు. కనుక ఆతిథ్యము చేయ మరువకుడి. కనుక ఈ యొక్క కుటుంబం ఆతిథ్యము చేసేటువంటి కుటుంబముగా. ఎందుకొరకంటే ప్రభు ఇచ్చేది కూడా ఇల్లు. అందుకొరగానే అంటాడు నేను కట్టినటువంటి గృహంలో మీరు రక్షించబడాలా, 2వది ఆధారం చేయాలా, 3వది ప్రభు యొక్క బలలో పాలు పొందాలా, 4వది ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యము చేసే కుటుంబం ఉండాలి. తర్వాత 5వది చూడండి 6వ వచనం. అమ్మ 9 వచ్చింది చదమ్మా. 9 సామాన్య జనులు తెలిసి యేసును చూచుటకు మాత్రమే కాక
చాలు. కనుక ఆ గ్రామంలో అంతా కూడా వినపడింది, యేసు ప్రభు వచ్చాడంట, యేసు ప్రభు వచ్చాడంట పలాని ఇంటికి అన్నప్పుడు అందరు కూడా వచ్చారు. కానీ అక్కడ ప్రత్యేక రాయబడిన మాట యేసును చూచుటకు మాత్రమే కాదంట వాళ్ళు వచ్చింది. మరి ఎవరు చూడడానికి వచ్చారు? ఎవరు చూడడానికి వచ్చారు? మృతులలో నుండి యేసు చేత లేపబడిన లాజరును చూడవచ్చారంట. అంటే ఏముంది అక్కడ? లాజరు సాక్ష్యము. ఈ లాజరు గొనగండ్ల వాడే, గొనగండ్ల నివాసే, గొనగండ్ల అన్ని తప్పుడు పనులు చేసినోడే, అన్ని రకాలుగా జీవించిన వాడే. ఇప్పుడు ఎందుకు చూడొచ్చారంటే, అయ్యా ఈ లాజరు అనేటువంటి వాడు మా కళ్ళెదురుగా ఊరంతా తిరిగేవాడు, తర్వాత మాకు తెలియంగానే వాడికి రోగం వచ్చింది, వాడు చచ్చాడు, మాకు తెలియంగానే మేము కూడా మట్టి చేయనిక మేము కూడా పోయినాం, మట్టి చేసి వచ్చినాం. తర్వాత యేసుప్రభు అనేటువంటి వాడు వచ్చాడు, 4 రోజుల తర్వాత లేపినాడు. కానీ ఇప్పుడు మేము ఆయన ఎట్లున్నాడో మేము చూడాలా. ఇప్పుడు ఏమైనా ఆయనకు 4 కాళ్ళు ఉన్నాయా, 4 కళ్ళు ఉన్నాయా? మేము చూడాలా. అక్కడ ఏముంది? సాక్ష్యం. ఏముందంట? సాక్ష్యం. కనుక ఈ యొక్క ఇంటిని గతంలో చూసిన వారు ఇప్పుడు అంటారు, అయ్యా ఇంతకుముందు ఉన్న ఇల్లు ఇది కాదు కదా, ఇంతకుముందు గుడిసె ఉండింది, ఇంతకుముందు చిన్న కొట్టం ఉండింది, గడ్డి కొట్టం. ఇప్పుడు ఈయన నిలబడింది చూస్తున్నారు, అప్పుడున్నది కాదే, ఇది ఏదో మార్పు వచ్చింది ఇంటిలో. సాక్ష్యం. కనుక ఈ కుటుంబస్తులు ప్రభు కొరకైనటువంటి సాక్షులుగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత అదే కంటిన్యూ చేయమని చదువు. అతనిని బట్టి యూదుల్లో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచినట్టు. 6వది అతనిని బట్టి, లేక ఆ ఇంటిని బట్టి, ఆ ఇంట్లో జరిగే కార్యములను బట్టి ఆ ఊర్లో ఉన్నటువంటి వారు, యూదులలో అనేకులు అనగా క్రైస్తవ నామమును ధరించినప్పటికీ మరి దైవ ప్రత్యక్షత ఎరగనటువంటి వారై, ఆరాధన అంటే ఏదో తెలియనటువంటి వారై, ప్రభు వల్లంటే తెలియనటువంటి వారై, సువార్త ఏంటంటే ఎరగనటువంటి వారై, ఆయన ఎందుకొరకు లోకానికి వచ్చాడు, ఎందుకొరకు మరణించి సమాజముడు తిరిగి లేచాడు, ఆయన ఎందుకు రానయ్యున్నాడు అనేటువంటి సంగతులు ఎరగనటువంటి వారై ఆ విధంగా జీవించినటువంటి వారు ఎప్పుడైతే ఈ యొక్క మృతులను లేపిన లాజరును చూచినారో వాళ్ళు ఏం చేశారంట? తమ వారిని విడిచిపెట్టి ఎవరిని వెంబడించారంట? యేసును వెంబడించారు. అంటే అర్థం ఏంటిది? దీని అర్థం ఏంటంటే ఆత్మల సంపాదన, ఆత్మలను సంపాదించుట, లేక ఇతరులను దేవుని సన్నిధికి నడిపించుట. ఇక్కడ లాజరు పోయి చెప్పలేదు మా చర్చికి రండి అని చెప్పలేదు. లాజరు తన జీవితమే ఒక సువార్తగా వారు విన్నారు, తమ యొక్క జీవితం ఒక సువార్తగా వారు చదివినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ఆత్మల రక్షణార్థమైనటువంటి కుటుంబం. తర్వాత చివరిగా 7వదిగా మనం చూసినప్పుడు మళ్ళీ చదువు, 9వ వచనం కంటిన్యూ చేయి. సామాన్య జనులు చూడవచ్చుని, అతనిని బట్టి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక కనుక యేసునందు వారి విశ్వాసం ఉంచితే ఊరోళ్ళల్లో మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోవాలి. ఏం చేశారంట? అతన్ని చంప ఆలోచన చేసిరి. ఇది ఏం చూపిస్తుంది? సమర్పణ జీవితం. నా ప్రభు కొరకు, నన్ను మరణములో నుండి జీవనం దాటించిన నా ప్రభు కొరకు నా యొక్క జీవితాన్ని అర్పించుకుంటున్నా, నా యొక్క సమయాన్ని అర్పించుకుంటున్నా. దేవుడు నాకు ఇచ్చినటువంటి ద్రవ్యం కావచ్చు, ఏదైనప్పుడు కావచ్చు, నా ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకై నన్ను నేను వేయపరుచుకుంటా. చరిత్ర చెప్తుంది ఈ యొక్క లాజరు హతసాక్షి అయినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడని. ఇదేం చూపిస్తుందంటే సమర్పణ జీవితం. మరిన్ని కార్యాలు ఎట్ట చేయగలిగినాడు లాజరు అంటే? లాజరు అంటే అర్థం ఏంటంటే దేవ సహాయం, దేవుని సహాయము వలనే, వేరే సహాయం కాదు. ఒకవేళ అడగొచ్చు, మరి చూడు జేమ్స్ గారు ఇంత పెద్ద ఇల్లు ఎట్ట కట్టినావయ్యా అని అంటే, అదేమో సార్ నాకు పైసలు మస్తు ఉండే నేను కట్టుకున్నా. అది కాదు, నాకు దేవుడు సహాయం చేశాడు. ఎవరు సహాయం చేశారు? దేవుడు నాకు సహాయం చేశాడు. దేవుడే నాకు సహాయం చేశాడు. కనుక దేవుడే నాకు సహాయం చేశాడని ఆయనను గణపరచ బద్దులమై మనం ఉంటున్నాం. కనుక చేరొచ్చినటువంటి మనం బంధువులుగా కావచ్చు, రక్త సంబంధులు కావచ్చు, స్థానిక ఆయా సంఘం నుండి వచ్చినటువంటి వారం కావచ్చు,
ఈనాడు మన యొక్క జీవితాల్లో మన వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, రక్షణ పొందిన అనుభవం, పాప క్షమాపణ పొందిన అనుభవం. దినాలు గతిస్తున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. 2024లో ప్రవేశించినాం, కొంతమంది సంతోషించినాం. మనము తిన్నటువంటి కేక్ ఇంకా అరిగిపోలేదేమో, వెంటనే 2వ రోజు వచ్చేది, జనవరి 2వ రోజు. ఇప్పుడు ఎన్ని నెలలు దాటిపోయినాయి? ఇప్పుడు 5వ నెలలో వచ్చినాం. ఈరోజు 6వ తారీఖు, ఇంకా 6వ తారీఖు. కనుక దినాలు పొట్టు వలె గతిస్తూ ఉంటున్నాయి. మన అంతం ఎప్పుడు మనకు తెలియదు. మనకు అంతం ఏంటో తెలియదు కనుక, యేసు ప్రభు ఎప్పుడు వస్తున్నాడో తెలియదు కనుక, ఆయన రాకమునపే, మనం లోకాన్ని వదలకమునపే యేసు ప్రభు నా పాపములను క్షమించయ్యా. నేను కూడా 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మార్త వలె సనిగేదాన్ని, 11వ అధ్యాయంలో ఉన్నటువంటి మరియ వలె దేవుని వాక్యాన్ని బాగానే వినేదాన్ని, 11వ అధ్యాయంలో ఉన్న లాజరు వలె మరి నేను అటు ఇటు తిరిగి అన్ని కూడా పనులు చేసేవాడిని. కానీ నాకు రక్షణ లేదయ్యా, నా జీవితంలో మార్పు లేదు. ఆ పునరుద్ధరణ శక్తి నేను అనుభవించినటువంటి దాఖలాలు నా జీవితంలో లేవు. ప్రభువా, ఈ ఇంటి యొక్క గృహ ప్రతిష్ఠ సందర్భంగా దేవుని దాసుల ద్వారా నువ్వు నాతో మాట్లాడినావు. ప్రభువా, నా పాపాన్ని క్షమించు. నువ్వు చిన్నవాడవైనా, పెద్దవాడవైనా, యవనస్తుడవైనా, వృద్ధుడవైనా, మరి ఎవరైనప్పటికీ ఒకలా రకమైన క్రైస్తవ సాంప్రదాయంలో కలిగి ఉన్నప్పటికీ మత్తయి సువార్త 3వ అధ్యాయం రాస్తాడు, ఆ తన దగ్గర బాప్తిసం పొందడానికి వచ్చిన వారి గురించి ఏమంటుంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఎందుకొరకు అంటున్నాడు అన్నమాట. అయ్యా, మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా విశ్వాసులమే, మేము కూడా పొలాన్ని చచ్చిపోతాం, పోవచ్చు, కాదనడం లేదు. కానీ మారు మనసుకు తగిన ఫలాలు నాకు కనపడడం లేదు. మనం ఏ చెట్టు కింద ఉన్నాం? ఏ చెట్టు కింద? యాప చెట్టు ఏం కాయలు కాస్తాయి? ఒకవేళ చింతకాయలు కాసినాయి అనుకో, అవి చింతకాయలు కాస్తే ఏమంటాం? దాన్ని మనం నమ్మం. లేకపోతే మన యొక్క భాషలో అదేదో అరిష్టానమో ఏదో అంటాం, దాన్ని అరిష్టానమో ఏదో. కోడి పాపం గుడ్లు పెట్టి లాస్ట్కి శాతగాక తోలు గుడ్డు పెడతారు, చూసారా మీరు ఎప్పుడన్నా? తోలు గుడ్డు పెడితే ఏమంటారు? ఇంటికి అరిష్టానమో దాన్ని కోసుకొని తింటారు. అరే, ఇంకా ముసలిదైంది ఎన్ని గుడ్లని పెడుతుంది అది, అది లాస్ట్కి తోలుగుడ్డు పెట్టలేకపోతే దాన్ని కోసుకొని తింటాం. ఒకవేళ యాప చెట్టు చింతకాయలు కాసింది అనుకో, అదేదో ఇంటికి అరిష్టానం ఉన్నట్టున్నది కనుక దాన్ని కొట్టేసేయి. మరి మనం దేవుని బిడ్డలు అని చెప్పుకుంటున్నాం కదా, మనలో దేవుడు కోరినటువంటి మారును తగిన ఫలాలు ఉన్నాయా? కనపడకపోతే ఈ గృహ ప్రతిష్ఠ సందర్భంగా మరి మనవి చేసే సత్యం ఏంటంటే, ప్రభువా, నా దోషములు క్షమించయ్యా, నా బ్రతుకును మార్చు. ఈ కుటుంబస్తుడు, అయ్యా, నీవు ఇల్లు కట్టించి మాకు ఇచ్చినావు కనుక ఇంటిలో మిమ్మల్ని గణపరచాలా. ఎట్లా గణపరచాలా? మొదట కృతజ్ఞత కూడిక. వారు మారు మనసు మరణంలో జీవనకు దాటించినందుకు వారు కృతజ్ఞతగా యేసుప్రభుని ఇంట్లోనికి ఆహ్వానించినారు. అక్కడ రక్షణ ఉంది, అక్కడ ఆరాధన ఉంది, తర్వాత అక్కడ ప్రభు బల్ల ఉంది, ఆ తర్వాత అక్కడ మనం చూసినప్పుడు సహవాసం, ఆతిథ్యం అనేది ఉంది, ఆ తర్వాత సాక్ష్యం ఉంది, తర్వాత ఆత్మల రక్షణ ఉంది, సమర్పణ ఉంది. కనుక 7 రకాలైనటువంటి అనుభవాలు కలిగినటువంటి కుటుంబముగా ఈ కుటుంబస్తుల యొక్క గృహములో జీవించినట్లుగా దేవుని ప్రజలంగా మనం ప్రార్థన చేస్తాం. ఆ రీతిగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఉండాలనేటువంటిది దేవుని దాసులంగా మీ కొరకు చేసేటువంటి ప్రార్థన. ఆ విధంగా ఉండాలని వచ్చినటువంటి ఆత్మీయమైన సహోదరులు ఆయా స్థలాలంటూ వచ్చారు. వారందరి యొక్క ప్రార్థన ఏంటంటే, ప్రభువా, మా ప్రియ సోదరుడు జేమ్స్ గారి గృహంలో వారు జీవిస్తున్నప్పుడు ఈ 7 అనుభవాలు కలిగినటువంటి బిడ్డలుగా ఉండినట్లుగా సహాయం చేయమనేటువంటిది మనందరి యొక్క ప్రార్థన. కనుక ఆ రీతిగా మరి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా మనము ప్రార్థన చేసుకుంటాం. మిగతా సమయం దైవదాసుడు మరి మనల్ని నడిపిస్తాడు. దయచేసి మళ్ళీ ప్రార్థన చేయకముందు దయచేసి శాంతమూర్తన, మోగేశ్వర, జానన్న, మళ్ళీ ప్రభుదాస్ అంకులు దయచేసి ముందుకు రావాలా. ఇంట్లో మళ్ళీ ఇంటి వారు దయచేసి దేవసన్న వారి కుటుంబం దయచేసి ముందు ఉండాలి, ప్రభువుల్లో ప్రార్థన చేయాలా, దయచేసి రావాలి. తర్వాత స్టీఫెన్, వనీసీ బ్రదర్, తర్వాత పీజీ పాలిన పాటలు పాడాలి. దయచేసి వారు కూడా ముందుకు రావాలి. దయచేసి ఇప్పుడు సమయంలో జయబాలను ప్రార్థన చేస్తాడు. తర్వాత
మళ్ళీ రూముల్లో ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత దయచేసి మళ్ళీ లోనికి వెళ్తాం. ధ్యానపర ప్రార్థన. దగ్గరున్న తండ్రి, సమయం కొరకే వందనము చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసుడు జేమ్స్ అన్న గృహం కొరకే మొదలుపెట్టి నుండి ముగించే వరకు ఆలోచనకర్తగా ఉండి ఈయన సమస్తము బాగు చేసినాడు అన్నట్టుగా మరి మీరు కృప ఇచ్చిన అవసరాలు తీర్చుతూ వచ్చారు. రాబోయే దినాల్లో ఎప్పటి నుంచి మిమ్మల్ని, మీ ఇంటిని, మీ వాక్యమును పూర్ణాత్మతో పూర్ణ మనసుతో ప్రేమించి గణపరిచేవారుగా సిద్ధపరచండి. అది మీ దాసునిగా మీ దాసు ద్వారా